ఇక్కడ నరుల భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అని ఇక్కడ చెప్పబడినట్టు మన దగ్గర మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క వచనంలో మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా శ్రమిస్తాం మనం ఆలోచిస్తే మనం అనుకుంటూ ఉంటాం జల ప్రళయం అనేది ఇక్కడ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే అనేక మంది పాపాత్ములు ఉన్నారు, అనేక మంది పాపం చేసిన వాళ్ళని బట్టి శపింపబడిన వాళ్ళని బట్టి జల ప్రళయం వచ్చిందని మన యొక్క దినాలు మనము అనేక మంది మనం చెప్పుకోవటం మనం చూస్తూ ఉంటాం. కనుక మనం ఆలోచిస్తే జల ప్రళయం అనేది ఎవరి ద్వారా వచ్చింది అనే జన సత్యానికి దినాన మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూద్దాం, మనం ఆలోచిస్తే ఆది కాండము 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎమోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని ఇక్కడ చెప్పబడింటూ మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచిస్తే కయ్యోను దేవుని నుండి ఎడబాటైన తర్వాత దేవుడు భూమి మీద తన యొక్క చిత్తాన్ని తన యొక్క ప్రణాళిక యొక్క లోకంలో నెరవేర్చడానికి 2 తెగల వారిగా భూమి మీద దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. మొదటి యొక్క తెగవారంటే దేవుడికి సంబంధించిన వారు. ఈ యొక్క దేవుడి యొక్క సంబంధించిన వారు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే ఈ యొక్క షేతు పుట్టిన యొక్క సంతానం ద్వారా ఆ యొక్క దేవుడికి సంబంధించిన వారిగా ఇక్కడ ఉండటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక రెండో విషయం మనం ఆలోచిస్తే ఈ యొక్క కయ్యోనుకు పుట్టిన యొక్క సంతానం ద్వారా దేవుడికి యొక్క లోకంలో వారి యొక్క లోకంలో భగవానిగాను శత్రువుగాను మిగిలిన వారిగా మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక మనం గమనిస్తే దేవునితో సహవాసం చేసే దేవుని యొక్క పిల్లలనే ఈ యొక్క షేతు యొక్క సంతానము ఇక్కడ కయ్యోను యొక్క శక్తితో పూరితమైన వారి యొక్క కుమార్తెని ఇక్కడ వివాహ మార్గం అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. చూద్దాం, ఇక్కడ మనం వాదన చేస్తే ఆది కాండము 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవరైనాను కయ్యోనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని, మరియు ఎవరైనాను కయ్యోనును కనుగొని అతనిని చంపగలిగినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అని ఇక్కడ చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కయ్యోను ఏబేలును చంపిన తర్వాత ఆ యొక్క కయ్యోను దేవుడు సరి చేయడానికి కయ్యోను దగ్గరికి వచ్చినప్పుడు కయ్యోను తన యొక్క తమ్ముడి యొక్క విషయంలో ఏమంటున్నాడంటే నా తమ్ముడికి నేను కావాలి వాడనా అని ఇక్కడ చెప్పబడి ఉంటూ మనం చూస్తున్నాం. ఆ యొక్క దేవుడు ఆ యొక్క కయ్యోను ఇక్కడ ఆ యొక్క 12వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీవు నేలను సేదపరచున్నప్పుడు అది తన సారము మేరకు నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడచ్చు అని ఇక్కడ చెప్పబడినట్టు మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ కయ్యోనుని శపించడం మనం చూస్తూ ఉంటాం. కయ్యోనుని శపించిన తర్వాత కయ్యోను యొక్క లోకంలో శపించబడిన తర్వాత మనం అనుకునే మాట ఏంటంటే భూమి మనకు ఫలాన్ని ఇవ్వకపోతే, భూమి మనకు అనేక సారాన్ని మనకి ఇవ్వకపోతే మనం చెప్పుకునేటువంటి విధానం ఎలా ఉంటుందంటే భూమి శపించబడింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కయ్యోను నీవు శపించబడిన వాడు కనుక ఈ యొక్క భూమి నీకు సారం ఇవ్వదు, నీవు ఏ చేత పనిని చేసినా కూడా అది నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదకరముగా కానీ ఎటువంటి లాభకరముగా కానీ ఉండదు అని ఇక్కడ దేవుడి యొక్క కయ్యోను గురించి మాట్లాడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక కయ్యోను అంటున్నాడు నేను శాపగ్రస్తుడినై, నేను దేశజమరిగా ఉండి నీ సన్నిధికి రాలేక నీతో నాకు ఎడబాటు కలిగి నేను ఒంటరితనంతోనూ భయంతోనూ నిరుత్సాహంతో ఎంతకాలం నేను బ్రతకాలి ప్రభువా, ఒకవేళ ఎవరైనా నన్ను కనుగొని నన్ను చంపితే నా యొక్క శిక్ష అంతతో పోతే కదా ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు నిన్ను ఎవరైతే చంపుతూ ఉంటాడో వాడికి 7 అంతల యొక్క ప్రతిదండన ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనం చూస్తే 23వ వచనాన్ని మనం చదువుకుంటే రాయబడిన మాట లేవెకు తన యొక్క భార్యలతో ఓ అలా ఓసేనా నా పలుకు వినుడి, లేవకు భార్య నా మాట ఆలకించు,
నన్ను గాయపరిచినందుకే, ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయ్యోల కోసం వచ్చింది కదా, లెముకు కోసము 77 వచ్చిన నేను. ఈ యొక్క వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క లెమెకు అనే వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ లెమెకు అనే వ్యక్తి కయ్యోని యొక్క 4వ తరము వారు లెమెకు. కయ్యోని యొక్క కుటుంబంలోనే, కయ్యోని యొక్క సంతానంలోనే వారికి పుట్టినటువంటి బిడ్డలో నుండి వచ్చిన వాడే యొక్క లెమెకు. కానీ యొక్క కయ్యోను లెమెకును కొట్టాడు. కొడితే ఈ లెమెకు యొక్క లోకంలో కోపదేవుడే ఆ యొక్క కయ్యోనును చంపడం జరిగింది. మనం అనుకునేటువంటి మాట ఎలా ఉంటుందంటే, అయ్యా ఈ యొక్క కయ్యోనే కదా లెమెకును కొట్టింది, ఈ కయ్యోను లెమెకును కొట్టకపోతే లెమెకు కయ్యోనును చంపేవాడు కాదు కదా, ఈ శాపము లెమెకు మీద రాదు కదా అని మనం ఏం చేస్తాము, మనం తీర్పు తీరుస్తూ ఉంటున్నాం. కానీ వచ్చిన మనం ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క కయ్యోని ఎవరైతే చంపుతూ ఉంటాడో వాడికి 700 ప్రతిదండన అని ఇక్కడ చెప్పబడి ఉంటామని ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటాం. కానీ వచ్చిన మనం గమనించినట్లయితే ఈ లెమెకు తాను చంపిన తర్వాత కయ్యోని స్థితి తెలుసుకొని అప్పుడు తన యొక్క భార్యతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా యొక్క పితరుడైన కయ్యోను శాపగ్రస్తుడై ఉండి నన్ను కొడితే నేను ఆ యొక్క కయ్యోని నేను చంపాను, కయ్యోనును చంపినందుకు 700 ప్రతిదండం నా మీదకి వస్తే, నన్ను చంపిన వారి మీదకి ఎన్నంతలు వచ్చిందట, 77 వచ్చిందని ఇక్కడ చెప్పారని ఇక్కడ చెప్పబడుతుందని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క వచ్చిన మనము ఆలోచన చేస్తే, ఈ యొక్క కయ్యోను ద్వారా శాపం వచ్చింది. కయ్యోను తర్వాత 4వ తరం తర్వాత లెమెకు ద్వారా కూడా శాపం వచ్చింది. ఆ శాపం వచ్చినప్పుడు ఆ యొక్క లెమెకు ఏమని ఏడుస్తున్నాడంటే, దేవునికి నాకు సమాధానపరచువాడు ఎవడైనా ఉన్నాడా అని ఇక్కడ ఏడవటం మనం చూస్తూ ఉంటాం. సో మనకి వచ్చినాడు కూడా ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. లెమెకు 180 ఏళ్ళు బ్రతికి తన కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇప్పుడు మనకి నెమ్మది కలుగు చేయనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను అని ఇక్కడ చెప్పబడిందో మనం చూస్తాం. ఈ యొక్క లెమెకు ఏమని ఆశిస్తున్నాడంటే, ఒక కుమారుని అన్నాడు. ఆ కుమారుడికి నోవాహు అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, భూమి శపించబడింది అని చెప్పాడు. భూమి శపించబడిందా, మనిషి శపించబడ్డా? మనిషి శపించబడ్డాడు. మనిషి శపించబడిన వాడు కనుక భూమి తన యొక్క సారాన్ని మనుషునికి ఇవ్వలేకపోయింది. రెండవ విషయం మనం ఆలోచిస్తే, ఈ యొక్క వ్యక్తి ఏ కష్టం చేసినా, తన యొక్క చేతులతో ఏ కష్టం చేసినా, ఏ కష్టము కూడా తన యొక్క జీవితంలో ప్రయోజనకరమైన యొక్క లోకంలో రాలేకపోవటాన్ని చూసి ఈ లెమెకు తన కుమారుడికి పేరు పెట్టేటప్పుడు ఏం ఆశపడుతున్నాడంటే, ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనుకొని అన్నాడు. నెమ్మది ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో నెమ్మది? తన కష్టార్జితం అనుభవించేటువంటి విషయంలో నెమ్మది. రెండవ మాట మనం ఆలోచన చేస్తే, వారి యొక్క భూమి సేదపరుచుకునేటప్పుడు సారం యొక్క భూమి సారం యొక్క లోపల వెదజల్లేటువంటి విషయంలో నెమ్మది. మూడవ మనం ఆలోచన చేస్తే, దేవుడితో ఉన్నటువంటి ఎడబాటు నుండి విడిపించబడటానికి నెమ్మది అనేది ఇక్కడ నోవాహు కలుగు చేయాలని తన యొక్క తండ్రి అయిన లెమెకు ఆశపడటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహు ఏ కుటుంబం నుండి వచ్చాడు? శపితపూరితమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చాడు. ఎన్ని రకాలైన శాపాలను మనం ఆలోచిస్తే, ఒకటి తన యొక్క తండ్రి ద్వారా 70 శాపం ఉంది. రెండవ మనం ఆలోచిస్తున్నట్లయితే ఆ యొక్క కయ్యోనును చంపుతాడు. ఆ యొక్క కయ్యోని ద్వారా ఎన్నంతల శాపం ఉందంటే 700 శాపం. అంటే శాపగ్రస్తమైన కుటుంబంలో నుండి నోవాహు వచ్చాడు. కానీ శాపగ్రస్తమైన కుటుంబంలో నుండి నోవాహు వస్తే ఈ నోవాహు ఎలా బ్రతికాడు అని మనం ఆలోచిస్తే చూద్దాము ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేమో, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల
విషయంలో నిందారహితుడై ఉండేది. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని ఇక్కడ చెప్పబడిందో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే శపితపూరితమైనటువంటి కుటుంబంలో నుండి, శపితపూరితమైన వంశంలో నుండి వచ్చిన వాడేమో దేవుని చేత కృప పొందాడు, దేవుని చేత నిందారహితుడని ఇక్కడ అనిపించుకుంటూ ఉన్నాడు, దేవుని చేత ఇక లోకంలో నీతిపరుడు అని అనిపించుకోవడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటూ ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేస్తే ఈ నీతిపరుడు ద్వారా జలప్రలయం రాలేదు, కానీ తన కుటుంబము జలప్రలయం యొక్క లోకంలో తప్పింపబట్టడానికి కారణమాయను అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకు మనం ఆలోచిస్తే ఆ జలప్రలయం తప్పించబట్టడానికి ఈ నోవాహుని వాడగట్టాడు. 120 సంవత్సరాల యొక్క లోకంలో పరిచర్య, ఇక్కడ సువార్త పరిచర్య చేశాడు. ఈ 120 సంవత్సరాలు సువార్త చెప్పి ఎవరి మాట వినకపోయినా దేవుని యొక్క మాట తన యొక్క కుటుంబ వినులాగిన ఈ యొక్క నోవాహు యొక్క లోకంలో తోడ్పడటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే శాపగ్రస్తమైన స్థితిలో నుండి వచ్చిన నోవాహు తన యొక్క కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కానీ షేతు యొక్క కుమారుడైన ఎనోషు ద్వారా వచ్చిన ప్రార్థన ఆరంభమైనప్పుడు దేవుని యొక్క వాక్య భాగం చదువుతున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనిస్తే ఏమన్నా ఉంటుంది, ప్రార్థన చేయవాడే ఏం చేస్తాడంట, రక్షించబడతాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ చెప్పబడుతూ మనము చూస్తూ ఉంటాం. సో దాని ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ చెప్పబడిందో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైనప్పుడు, ఎనోషు పుట్టుకతో ప్రార్థన ఆరంభమైనప్పుడు ఆ కుటుంబస్తులు ఆ యొక్క సంతానము ఆ యొక్క వంశం ఏమవ్వాలా, వారి యొక్క లోకంలో రక్షించబడే వారిగా ఉండాలి. కనుక మనం గమనిస్తే వారు రక్షించబడేటువంటి స్థితిలో నుండి ఎలా వారి యొక్క జీవితాల లోకంలో దిగసారిపోయి అనేక సత్యాన్ని మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం గమనిద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుని ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూద్దాము. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులు చక్కటి వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అని ఇక్కడ చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే దేవుని కుమారులు అనగా ఈ యొక్క షేతు యొక్క సంతానం వారు. రెండవ వారు చేస్తే ఇక్కడ నరుల యొక్క కుమార్తెలు అనగా కయ్యోని యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి కేవలం కుమార్తె అనే సత్యాన్ని ఇక్కడ పట్టుబట్టి మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క షేతు యొక్క సంతానము ఈ కయ్యోని యొక్క సంతానంలో యొక్క వంశావళి కుమార్తెలు బహు చక్కని వారిని ఏం చేశారంట, వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క నీతిమంతులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చబడవలసిన వారు, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చవలసిన వారు ఏం చేశారంట, వీరితో పాటు మిళితమై దేవుని యొక్క చిత్తాన్ని వారికి అనుగుణదాయక లోకంలో మలుచుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకు మనం ఆలోచిస్తే ప్రార్థన అనేది మా యొక్క పితృడైన ఎనోషు ద్వారా ప్రార్థన ప్రారంభమైంది కనుక ప్రార్థన అనేది మా యొక్క వంశంలో నుండి వచ్చినది కనుక మేము ఏది చేసినా చట్టమే, ఏది చేసిన యొక్క లోకంలో రాజ్యమే, దేనిని చేసినప్పటికీ మా యొక్క జీవితంలో అన్ని కూడా మాకు అనుకూలమైన యొక్క లోకంలో మేము నెరవేర్చుకోవచ్చు అనేక విధానంలో జీవించిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే దేవుడు దానిని సహించలేకపోయాడు. జలప్రలయం రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తాను నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరి మీదైతే దేవుడు ఆశ పెట్టుకున్నారో ఆ యొక్క ప్రజలు ఈ లోకానుసారమైన ఆచారాల్లో, ఈ లోకానుసారమైన అలవాట్లలో, ఈ లోకానుసారమైన విధానాల్లో, ఈ యొక్క లోకానుసారమైన పద్ధతుల్లో వారు కూరుకుపోయిన తర్వాత దేవుడు దానిని సహించలేక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే జల ప్రళయాన్ని నేను పంపబోతున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. కానీ మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్పష్టంగా మనిషి యొక్క స్వభావం గురించి చెప్పాడు. చూద్దాం ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే రాయబడి ఉంటుంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడుదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు
యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను అని ఇక్కడ చెప్పబడి ఉంటే మనం చూస్తున్నాం. ఈ షేతు యొక్క సంతానము ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడకపోయేలేకి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడలేకపోయేలేకి, అప్పుడు ఆ యొక్క దేవుడు తన్ను తాను ఏం చేశాడంట? ఆ యొక్క దేవుడు తన్ను తాను యొక్క లోకంలో నొచ్చుకొని బాధపడి సంతాపము వీడిని నేను ఎంతో చేస్తున్నానని సంతాపపడి అప్పుడు జలప్రలయాన్ని లోకంలో పంపాలని ఇక్కడ దేవుడు ఆశపడటం ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనం గమనిస్తే ఈ యొక్క విధానం అనేది కేవలము ఈ యొక్క జనాంగానికైనా లేదా మనకి మనం వర్తిస్తుందా అనే సత్యం మనం చూస్తే చూద్దాము ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వీమొందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తె ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్టు నీ కుమారుని వారు మరణించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును అని ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఒక హెచ్చరిక ఇక్కడ దేవుడు చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క షేతు యొక్క సంతానానికి దేవుడు ఇదే హెచ్చరిక అంటే లోకంలో తీర్పు తీర్చాడు. ఆ తీర్పు తెలిస్తే లోకం ఏమొచ్చిందంట? జలప్రలయం వచ్చింది. ఈ ఇశ్రాయేలు జనాంగం కూడా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇదే పాపం చేసిన వాళ్ళు కూడా దేవుడు ఎవరికైతే లోకంలో వీమందుకోకూడదన్నాడో, ఎవరికైతే వారి పిల్లల వివాహానికి ఇవ్వకూడదు అనుకున్నారో, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము కూడా వారి పిల్లల వివాహానికి ఇచ్చినప్పుడు పుచ్చుకున్నప్పుడు దేవుడు వారి మీద కోపగించుకొని దేవుడు వీరిని అనేకమైన కేవలం రాజులకు కేవలం బానిసగా రూపంలో అప్పగించుకోమని మనము చూడగలుగుతున్నాం. కనుక మనం చూస్తే ఇది ఇశ్రాయేలు జనాంగం యొక్క చరిత్ర. కానీ మన యొక్క జీవితంలో ఏమైనా వర్తిస్తుందా ఈ యొక్క కాలంలో అని మనం ఆలోచిస్తే చూద్దాం. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు అని ఇక్కడ చెప్పబడి ఉంటామని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే అవిశ్వాసుల యొక్క లోకంలో జోడుగా ఉన్నప్పుడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అనేది ఇక్కడ చెప్పబడి ఉంటామని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మన యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, నేను చాలా భక్తిపరుడిని, నేను చాలా భక్తి చేస్తాను, నేను ఎంతో ప్రార్థన చేస్తాను, నేను ఎంతో దేవుడితో నేను సహవాసం చేస్తాను, నేను దేవుడి అనేక తలాంత విషయం నేను వాడబడుతున్నాను అని మన గొప్పతనాన్ని మనం మనం ఎంచుకున్నప్పుడు మనం అనుకునే విధానం ఏంటంటే, మనమే యొక్క లోపల ప్రమాదంలో పడుతున్నాము అనేక సత్యానికి దినాల మనం మర్చిపోతున్నాం. ఎందుకు అని మనం ఆలోచిస్తే షేతు యొక్క వంశంలో నుండి వచ్చిన యొక్క ప్రార్థన, వారి ప్రార్థన వారి ద్వారా మొదలైతే కేవలం వారి యొక్క లోకంలో శపితపూరితమైన వారే ఆ యొక్క జలప్రలయంలో వారి యొక్క జీవితాలు నష్టపోయిన వారికి మనం చూడగలుగుతాం. కానీ ఉన్న విషయం మనం ఆలోచిస్తే ఈ దినాల్లో విశ్వాసమైన మనము కూడా ఇదే మూర్ఖత్వంతో మనం ఉంటే, ఇక్కడ ఈ దినాలు మనం గమనించినట్లయితే మనం అనుకునే మాట ఏంటంటే, వాడు ప్రార్థన చేసుకోవట్లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కనుక వారికంటే నేను గొప్ప అని మనం అనుకుంటాం. రెండవది, నా కుటుంబం అంతా కూడా దేవుడితో ఉంది, వారి కుటుంబం దేవుడితో లేదు కనుక వారికంటే నేను గొప్ప అని మనం భావిస్తూ ఉంటాం. కానీ మన యొక్క జీవితాన్ని మనం గమనించాల్సిన సత్యం ఏదో మనం ఆలోచిస్తే, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక తరుణాన్ని ఇస్తాడు. కానీ ఆ తరుణాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ తరుణం ఇవ్వబడేటప్పుడు మనం ముందు రక్షించబడి ఉండొచ్చు, కానీ మనం అనుకుంటున్న వారు తర్వాత రక్షించబడటానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ముందు నుండి భక్తి చేసిన వాడేమో జలప్రలయం నుండి తప్పించుకోలేకపోయాడు, కానీ వెనక భక్తి చేసిన వాడు జలప్రలయం
ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో సెలవిస్తుంది, మొదటి వాడు కడపటి వాడగును, కడపటి వాడి యొక్క లోకంలో మొదటి వాడగునే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్న రీతిలో మొదటి వాడిగా ఉన్నటువంటి షేతు యొక్క సంతానము జలప్రేమ యొక్క లోపల వారి యొక్క జీవితాల యొక్క లోపంలో పోగొట్టుకున్నారు. కడపటి తరంలో దేవుడి మీద ఆనుకునేటువంటి నోవాహు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్న వారి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక మన జీవితంలో మనం గమనించాల్సిన చిన్న సత్యం ఏంటంటే, భక్తిలో తారుతమ్యాలు, ఎత్తులు లోతులు ఈ యొక్క లోకంలో మనము గమనించుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ పోవాల్సిన వారినే కానీ ఒకరి గురించి మన యొక్క లోకంలో వానికంటే నేను గొప్ప, లేదా నాకంటే వాడు తక్కువ, లేదా వానికంటే నేను తక్కువ వాడిని, వానికంటే ఎక్కువ వాడిని, ఇటువంటి మనస్తత్వం మన యొక్క జీవితంలో ఉన్నంత కాలము కూడా మన జీవితాలు ఆ యొక్క షేతు యొక్క సంతానం యొక్క పరిస్థితి ఏమవుతుందో మన యొక్క కుటుంబస్తుల యొక్క పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఎందుకు మనం ఆలోచిస్తే మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నేను చేసే చేయడం పని ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండలేదు, ఎందుకు నా యొక్క జీవితంలో అనేక వ్యతిరేకతలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇలా ఉంటుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, మన కుటుంబం గురించే మనం ఆలోచించుకొని మన కుటుంబం దేవుడితో ఎలా ఉందని మనం యొక్క లోకంలో సరి చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉంటే ఎవడు ఏ మాట ఉన్నారో మనం పట్టించుకో. కానీ ఇక లోకంలో సమాజంలో ఎవరు నన్ను పొగడాలి, ఎవరు నన్ను ఇలా ఉంచాలి అని అనుకున్నప్పుడు మన యొక్క భక్తి పక్కన ఉంటుంది, మన యొక్క కుటుంబ యొక్క వ్యవస్థ పక్కన ఉంటుంది, మన యొక్క సంతానం యొక్క భవిష్యత్తు పక్కన ఉంటుంది. తర్వాత మన యొక్క ఆశ ఏంటంటే, మనిషి ఏమనుకుంటున్నాడు, ఈ మనిషి కొరకు నేను ఏం చేయాలి, ఈ మనుషులతో నేను ఏ గొప్పతనం చూపించాలి, ఈ మనిషి కొరకు నేను ఏమి చేయాలి లేక ఆరాటము పోరాటము మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మన యొక్క కేవలము మనం చేసే పని కానీ, మన యొక్క ఆశీర్వాదం కానీ, మన యొక్క దీవెన కానీ కేవలం దిగసారిపోవటం అనేది మాత్రమే జరుగుతుంది. ఎందుకు మనం ఆలోచిస్తే ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, సమస్య అనేది ఒక మనిషి యొక్క నిజ జీవితాన్ని బయటపెడుతుంది. సమస్య అనేది లోపల ఒక మనిషి యొక్క నిజ జీవితాన్ని బయటపెడుతూ ఉంటుంది. సమస్యను మనం ఎదుర్కోగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడి యొక్క సమస్యలో దేవుడి యొక్క సహాయం ఉందా లేదా అనేది మొట్టమొదటి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడి యొక్క సన్నిధిలో మనం ఇంత భక్తి చేస్తున్నాం కదా, సమస్యల యొక్క లోపల ప్రతి మనిషికి వస్తే దేవుడి యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కదా, కష్ట సుఖాలు దేవుడి యొక్క లోకంలో జతపరిచాడు కదా, మన సుఖంలో దేవుడు మనతో ఉన్నప్పుడు మన కష్టంలో దేవుడు మనతో ఎలా ఉంటున్నాడు అనేక పరిస్థితుల్లోకి మన యొక్క సమస్య కాలంలో మనం రావాలి. వచ్చినప్పుడు దేవుడు మనం ప్రేరేపించేది, దేవుడు మనం నడిపించేది, ఈ విధానాలు మనం గమనించినప్పుడు దేవుడి సందులో మనం ఎంత బలవంతులము అనేది అర్థమవుతుంటుంది. కానీ మనకి కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయలేనప్పుడు, మనం నడిపించలేనప్పుడు, మనకి సహాయం లేనటువంటి స్థితిలో దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన చిన్న సత్యం ఏంటంటే, దేవుడికి మనకు ఏదో ఒక ఎడబాటు ఉంది, దానిని మనం సరి చేసుకోవాలి అనే జ్ఞానాన్ని ఇక్కడ ఈ యొక్క శ్రమ యొక్క సమస్య ప్రతి విశ్వాసం నేర్పుతున్న సత్యం మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తే షేతు యొక్క సంతానాన్ని, షేతు యొక్క వంశావళిని దేవుడు అనేకమైన మానవులు అనేకమైన సమస్యలు ఏర్పాటు చేశాడు. కానీ సమస్యలు వారి యొక్క నిజస్థితి వారు తెలుసుకోవాలి. వాళ్ళ మాట ఏంటంటే, మేము దేవుడి యొక్క సంతానము, దేవుడి యొక్క ప్రజలము, మా ద్వారా ప్రార్థన ఆరంభమైంది అనుకున్నారే కానీ వారి శ్రమలో దేవుడైన వాడు ఎంత సహాయకుడు అనేక సత్యాన్ని ఇక్కడ గమనించలేకపోయారు. కానీ జ్ఞాన విశ్వాసమైన మనము కూడా మన శ్రమలో మనం గ్రహించుకోలేకపోతే నష్టపోయేది మనము మన కుటుంబమే. ఈ లోపల మనం గమనిస్తే మనం బాగా పాడపడితే ఫలాని వ్యక్తి బాగా పొగిడాడు, లేదా ఫలాని వ్యక్తి నన్ను బాగా మెచ్చుకున్నాడని మనం సంతోషపడతాం, అంటే ఒక వ్యక్తిని మనం చూపిస్తాం. కానీ శ్రమలో కూడా మనం కృంగిపోతే అదే వ్యక్తి మన యొక్క జీవితం మీద ఏదైతే చూపుతూ ఉంటుంది. మనం వాళ్ళు ఆలోచించాల్సిందంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, నీవు ఏది విత్తుతావో అదే కోసం. మన దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి యొక్క మెప్పు కోసం, ఒక వ్యక్తి యొక్క మెప్పు కోసం యొక్క లోపల మనం ఎదురు చూస్తే ఆ యొక్క వ్యక్తి చూపించే ఏళ్ళకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో, మన శ్రమలో కృంగిపోయినప్పుడు కూడా అదే వేళ మనం గుచ్చి యొక్క లోపల బాధ పెడుతూ ఉంటుంది. అందుకే విశ్వాసం యొక్క వ్యక్తి మన సుఖంగా ఉన్నప్పుడు దేవునితో ఎంత సమీపస్తులుగా ఉంటుంటామో, మన కష్ట కాలంలో మన యొక్క శ్రమ దినాన దేవునితో అంత హత్తుకొని ఉంటే, అంత దగ్గరగా మనం ఉంటే మన జీవితంలో సమస్తము కూడా దేవుడి చేత నడిపించబడటానికి అవకాశం ఉంటుంది.
ఆ దేవుని చేత మనం శ్రమలో కూడా నడిపించబడితే షేతు సంతానం చేసే తప్పు మన యొక్క జీవితంలో జరగదు. షేతు సంతానం చేసేటువంటి తప్పు మన జీవితంలో జరగదు. అటువంటి నష్టము, అటువంటి కీడు కూడా మన యొక్క జీవితంలో జరగదు. రెండవ విషయం మనం గమనిస్తే, ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు కదా జలప్రలయం ద్వారా. ఈ దినాల కొన్ని ప్రాంతాలకే కదా వస్తుంది. ఆ ప్రాంతాల్లో వచ్చిన అందులో నేను లేడు కదా అని మనం అనుకొని మనం భ్రమపడుతూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన చిన్న సత్యం మనం ఆలోచిస్తే, ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్న యొక్క పత్రం ఎక్కడ నుండి ప్రారంభమవుతుందంటే మనం చేసే చేతి పని నుండే ప్రారంభమవుతుంది. దేవుడు కయ్యూడితో చెప్పాడు, భూమి నీకు సారాన్ని ఇవ్వదు అన్నాడు. రెండవది నెహెమ్యా అన్నాడు, నా చేతుల కష్టము కేవలం యొక్క లోపల మన కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉంది, మన కుటుంబాన్ని నడిపించలేని స్థితిలో ఉంది కనుక మనకి నెమ్మది కలుగు చేయడానికి ఒక మనుషుడు కావాలని నెహెమ్యా జ్ఞానంగా ఆలోచించాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, మనము మన యొక్క జీవితంలో దేవునికి విరోధంగా ఉంటే ఒక మనిషి వచ్చి మన యొక్క లోకంలో ఏ రీతి చూపింది గొప్పగా, ఒక వ్యక్తి మన యొక్క జీవితంలో మన యొక్క తప్పును దాచిన యొక్క విధానం గొప్పగా, ఒక మనిషి యొక్క లోపల మన యొక్క తప్పిన విషయంలో మనం దాచిపెట్టి, మన తప్పంతా దాచిపెట్టి మన నీతిమంతుడిగా రైట్ చేసే విధానం గొప్పది కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన చిన్న సత్యం ఏంటంటే, కయ్యోను ఏబేలు చంపాడు, కానీ కయ్యోను ఒక నటన చూపించాడు. అక్కడ అమ్మా ఏబేలు చనిపోయాడు, ఎలా చనిపోయాడో నాకు తెలియదంటే ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, అయ్యో ఇక ఏబేలు చనిపోయాడో ఇంకేముంది ఉన్నాయి కయ్యోని జాగ్రత్త చేస్తున్నామని అనుకున్నారు. కానీ ఏబేలు గురించి మర్చిపోయాడు. కానీ భూమి మీద అయితే ఏబేలు యొక్క రక్తము కాల్చబడిందో ఆ కాల్చబడిన యొక్క రక్తమును ఆ యొక్క భూమి స్వీకరించిన తర్వాత ఆ భూమి దేవుడికి మొదలుపెట్టినప్పుడు ఆ కయ్యోనికి దేవుడు తిరిగిపించాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన చిన్న సత్యం ఏంటంటే, ఈ లోకంలో మన యొక్క నటన అనేకమైన వ్యక్తుల యొక్క జీవితానికి లోకంలో ఆకట్టుకోవచ్చు, అనేకమైన వ్యక్తుల యొక్క జీవితాన్ని ఆకర్షించవచ్చామో, కానీ మనము ఏ యొక్క భూమి మీద అయితే పాపము చేస్తామో ఆ భూమి మన యొక్క పాపము కొరకు దేవుని యొక్క తీర్పు కొరకు మొదలుపెడుతూ ఉంటుంది. ఆ భూమి మొదలుపెట్టిన తర్వాత మన యొక్క చేతి పని మన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా రాదు. రెండవది, మనం చేసే వ్యవసాయక భూమి మనకి స్థానాన్ని ఇవ్వలేదు. మూడవది, మన యొక్క సంతానం ద్వారా కూడా మనం ఏది ఆశించినా మన కుటుంబంలో యొక్క లోపంలో ఫలానికి లోపంలో ఇవ్వలేదు అనే సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఈ లోపల మనం ఆలోచన చేస్తే శ్రమ ఎక్కువ ఎవరి ద్వారా రావడానికి ఛాన్స్ ఉంది? ఎవరి ద్వారా అంటే నీతిమంతుల ద్వారే వచ్చిందా లేదా నీతిమంతుల ద్వారే వచ్చిందా మనం ఆలోచన చేస్తే అది ప్రశ్న. ఈ లోపల మనం ఏమనుకుంటూ ఉంటామంటే, దేవుడికి తీర్పు వస్తుందంటే దేవుడికి యొక్క లోకంలో ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని బట్టి తీర్పు వస్తున్నాం అనుకుంటుంటామే. కానీ జలప్రలయం రావడానికి కారణం ఏంటంటే, శక్తితపూరితమైన జీవితాన్ని జీవించిన లెవీయుల యొక్క వంశము ద్వారా వచ్చే దానికన్నా ఎక్కువ కాలం ఎవరిలో ఉందంటే, ఏ యొక్క వంశములైతే ప్రార్థన ప్రారంభమైందో ఆ వంశము నుండే ఎక్కువ కేవలము కీడు తెగులు దేవుని యొక్క పాపము రగులుకోవడానికి. అంటే ఈ దినాన్ని మనం గమనించాల్సిన చిన్న సత్యం ఏంటంటే, దేవుడు ఎరగని వారిని చూసి వారిని మనం తక్కువ చూపు చూసి తక్కువ అంచనా వేసి తక్కువగా వారి గురించి మనం మాట్లాడటం కంటే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకొని అనుదినము అనుక్షణము కూడా, ప్రభువా నీ సన్నిధిలో యొక్క జీవితం ఎలా ఉంది, నీ సన్నిధిలో యొక్క బ్రతిక ఎలా ఉంది, నీకు నాకు విరోధమైన ఏమన్నాయా, నీకు నా యొక్క లోకములో కేవలము నీకు కోపం వచ్చే పరిస్థితులు నా కుటుంబ యొక్క వ్యవస్థ ఏమైనా ఉన్నాయని మనము మన యొక్క కుటుంబ సమేతముగా మనం సరి చేసుకోవటమే మన యొక్క జీవితంలో మేలు అని దేవుడికి వాక్యం సరిస్తుంది. కానీ ఈ యొక్క విధానాన్ని విడిచిపెట్టి దేవుడు ఎరగని వారి గురించి యొక్క లోకం మన యొక్క కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటితో పోల్చుకుని మనం బ్రతికితే, షేతు సంతానము ఎలాగో దేవుడు ఎరిగి ఉండి దేవుడు వారితో పాటు ఉన్నా కూడా ఎలా నష్టపోయారో, మనము కూడా విశ్వాసం అని చెప్పుకొని నీతిమంతులు అని చెప్పుకొని మన జీవితంలో కూడా మనం ఇలాగే భ్రమపడి బ్రతుకుతూ మనము కూడా ఇలా నష్టపోవడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఈ దినాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నట్టు మనం ప్రార్థించాలి. అలాగే మన మనం ప్రార్థించాలి. ఒక్క మారు దేవుని యొక్క సన్నిధిలో జీవితాన్ని పరీక్షించుకున్నాము, పరిశ్రమ చేసుకుని ప్రార్థించాలి. ప్రేమ నమ్మకమైన దేవానికి ఎటువంటి ఆత్మ ప్రభావం ఎవరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితములు మీరు ఇవ్వబోతున్నారు. అయ్యా ఎవరి యొక్క మాట ద్వారా మీరు ఆకర్షిస్తున్నారు,
ఎవరి మాట వరకు నేను పురుగొలుపుతున్నావో మీరు ప్రోత్సహిస్తున్నారో ప్రభావ. అయ్యా వారి బట్టి ప్రభావ, అయ్యా నీ చిత్తం లేకున్నారిక వలె వారి బట్టి వరకు కుటుంబాన్ని బట్టి ఏదైతున్నారో అటు రీతిలో ప్రభావ మీరు నడిపించవచ్చు అనుకున్నాను. చీరికుడు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ శబ్దం ద్వారా ఎంతమంది నీకు వాక్యాన్ని వింటున్నారు, నీకు వాక్యానికి లోబడుతున్నారు, వారి జీవితాలు కూడా ప్రభావ నీ చిత్తం లేకున్నారని చెప్తున్నారు. వారికి జీవితాలు ప్రభావ మీరే నడిపించవచ్చు. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.